ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఏంటి చూస్తున్నా? అదే చూస్తున్నా. సరిపోయారు ఇద్దరును. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? బాగుందనా? నిజం బాగుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? ఏంట్రా లుక్స్? షాక్ తిన్నావా? డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కదరా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. తగ్గ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అడే అమ్మా, ఏం తిప్పుతున్నాయి నడుము, ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. స్టార్ట్ చేద్దాం. చూడాలని ఉందే, చూడాలని ఉంది. అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. చాలా ఉందిరో నీ దగ్గర. మన బ్లడ్ లోనే ఉంది మా. నువ్వు తప్పుకో వసు. అబ్బా చంపేశారు. ఎందుకు ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఏంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అయ్యి బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. నీ మూతి మీద ఎవడు దిగాడు, ఎవడు దిగాడు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏంటి బాబు, పగబట్టిన పందెం కోళ్ళలాగా అలా చూస్తున్నారు? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అశ్విని గారు? అలా అడగండి, చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నడూ తెలిసిపోతే. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఓకే, క్వాలిటీస్ అంటే నాకు పెద్ద బాగా ఇట్లా అందంగా ఉండాలని ఏం లేదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? నాకు హార్ట్ మంచిగా ఉంటే చాలు. వాడు నల్లగా ఉన్నా, వాడు చండాలంగా ఉన్నా, వాడి గుండె మంచిగా ఉంటే నాకు చాలండి, అంతే. నాకు డబ్బులు కూడా వద్దు. ఇప్పుడు సింగిలా? ఆఫ్ కోర్స్ అండి. అడ్రస్ పెట్టావు, అడ్రస్ పెట్టావు. ఎందుకు అదే చూసా రాజు డేంజర్ స్మైల్ స్పెల్లింగ్ చెప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అరే చేయు రాజు డేంజర్ చెప్పు. DAJR
రావట్లేదా డేంజర్ స్మైలీ సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ ఓల్డ్ ముందా స్మైలీ ఎస్సి ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ మనలో మనమాట మీ థైస్ కేక మరెందుకురా నీకు అమ్మో ఏమో కనిపిస్తుంది ఎర్రగా లోపల కమిలిపోయింది దాన్ని జాగ్రత్తలో అయిపోయింది నాకు కథం మాకు తెలుసులేరా నిద్ర లేదు సుఖం లేదు